తెలుగు ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి గారి తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న ఒకే ఒక దర్శకుడు అనిల్ రావిపూడి. మనోడి నుంచి ఏకంగా 7 సినిమాలు వచ్చాయి. అన్ని నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి. F3 మాత్రమే కాస్త అటు ఇటు అయింది, కానీ అది కూడా 100 కోట్ల పైగా వసూలు చేసింది. ఇక ఇటీవల విడుదలైన భగవంత కేసరి కూడా విజయవంతం అందుకుంది. నిజానికి ఇది అనిల్ రావిపూడి మార్క్ సినిమా కాదు, తన సేఫ్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి చేసిన ఒక ప్రయోగం. ఇక బాలయ్య లాంటి హీరో సినిమాలో ఉన్న ఎక్కడ డైలాగ్స్ ఓవర్గా ఉండవు, డ్యాన్సులు ఉండవు, పాటలు లేవు, కామెడీ సీన్స్ లేవు, అన్ని పక్కన పెట్టి సిన్సియర్గా ఒక కథ చెప్పాడు అనిల్ గారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమాలు తేలని ఫిక్స్ అయ్యారట అనిల్ రావిపూడి. పైగా చిరుతో ఆ మధ్య వరుస మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. ఇక దాంతో అనిల్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిన వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అనిల్ ఆస్థాన నిర్మాత దిల్ రాజు చిత్రం నిర్మించబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీని తీయడానికి అనిల్ రావిపూడి రంగంలోకి దిగారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చేడాది జనవరి 10న గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సరసన త్రిషా కృష్ణన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ విశ్వంబర సినిమాకి.